నేను చెప్తున్నా, నా బిడ్డలలో అభిషేకం లేని వాళ్ళు ఎవరు ఉండొద్దు. అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి, ఆత్మవశులు కావాలి, కృపావరములు పొందాలి, దేవుని కొరకు నూతన బలం ప్రతిరోజు పొందుకోవాలి, గొప్ప కార్యాలు సాధించాలి. ప్రపంచ రాజు కంటే ముందు మనం ముందుగా పరిగెత్తి దేవుడు అప్పగించిన పని ముగించే తరుణం దగ్గరలో ఉంది. ఇంకొక 15 సంవత్సరాలు అనుకుంటా, అటు ఇటుగా ఒక 15-20 మధ్యలో అయిపోయిందండి. ప్రభు వస్తున్నాడు. ఇంకా ఎప్పుడండి దేవుని కొరకు పని చేయడం? మధ్యప్రాచ్యంలో యుద్ధాలు కనిపించట్లేదా? ఇజ్రాయెల్, సౌదీ, ఇరాన్, అందులో మళ్ళీ రష్యా ఇన్వాల్వ్ అవుతుంది, అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. యేసు రాకడ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకెంతసేపు మనం భోజనం చేసి పడుకొని నిద్రపోయి ఇదే బాగుంది, దేవుడు దీవించాలి, ఎంతసేపు పడుకుంటాం? నోవహు దినములలో జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయేదాకా వీళ్ళు పెళ్లి చేసుకోనొచ్చు, పెళ్లికి ఇచ్చొచ్చు, ఇల్లు కట్టుచు, నారు నాటుచు, ఇదే పని. ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు, పిల్లలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకో ఇల్లు కట్టాలి, మళ్ళీ ఇంకో మేడ, ఇదే పని. కానీ నోవహు చెబుతున్నాడు దేవుని ఉగ్రత వస్తుందట, సిద్ధపడదాం అని. లేదు. అలాగే మనుష్య కుమారుని రాకడ దినముల్లో కూడా జరుగుతుంది. ఇది యేసయ్య ప్రవచనం. ఇవాళ క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇంకా సంపాదిద్దాం, ఇంకా కూడబడి. అబద్ధ క్రీస్తు వచ్చాక నీ రూపాయలు చెల్లకుండా, మొన్న 2000 రూపాయలు చెల్లకుండా పోయినాయి. అలాగవుతుంది. కూడబెట్టుకోండి బాగా. వాడు వస్తాడు, ఈ రూపాయలు చెల్లవని ఒక్క జీవో ఇష్యూ చేస్తాడు. అవన్నీ పొయ్యిలో పెట్టుకొని అన్నం వండుకోవాలి, ఇక కట్టెల బదులు. రాబోతున్నటువంటి మహాశ్రమల కాలం, ఆ కాలంలో మనం చేయాల్సిన పోరాటము కొరకు ఇప్పటి నుండి మనం మానసికంగా సిద్ధపడాలి. అనుదినము నూతన బలం పొందాలి. ఒక ఉజ్జీవాన్ని మనం చూడాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం.